హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనమైతే క్యారెట్ హల్వాని తయారు చేసేద్దాము. వచ్చేసేయండి. ముందుగా మనమైతే ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే నెయ్యి యాడ్ చేసేసుకోండి. ఫస్ట్ మన ప్రాసెస్ అయితే డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడంతో స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నేనైతే క్యాష్యూస్ కిస్మిస్ తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, జీడిపప్పులను అయితే ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే ఇవి వేగాలి. మనము జీడిపప్పులతో పాటే కిస్మిస్ వేసేసుకున్నామంటే కిస్మిస్ త్వరగా వేగిపోతాయి కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని జీడిపప్పు సగం వరకు వేగిన తర్వాత నేనైతే కిస్మిస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ మాత్రం మనకి జీడిపప్పు కిస్మిస్ వేగిన తర్వాత వీటినైతే ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న కడాయిలోనే మనమైతే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2.5 కప్స్ వేసుకుంటున్నాను. క్యారెట్ మనం ఇది వేయించుకోవడానికి ఒక్కటేసారి నెయ్యి మొత్తం వేయొద్దండి. కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ మనమైతే ఈ తురుముని మొత్తం చక్కగా వేయించుకోవాలి. ఇది మనకి సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో మీడియంలో పెట్టారు అని అంటే మనకి తురుమంతా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కదుపుకుంటూ చక్కగా మనము సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేయాలి. ఒక్కటేసారి నెయ్యి మొత్తం యాడ్ చేయకండి. నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా, మధ్య మధ్యలో ఒక 2 స్పూన్స్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటూ క్యారెట్ మొత్తం అయితే వేయించుకోవాలి. మనకి క్యారెట్ వేగుతూ ఉన్న కొద్దీ ఆ స్మెల్ అనేది మంచిగా వస్తూ ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఇలా సిమ్లో పెట్టుకొని వేగనిచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం షుగర్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 1/2 కప్ షుగర్ అయితే వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తింటాము అని అంటే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు మేము అంత స్వీట్ తినము అని అంటే మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా మీరైతే షుగర్ని అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, షుగర్ వేసుకొని చక్కగా మొత్తం కలుపుకున్న తర్వాత మనమైతే ఇంకొంచెం నెయ్యిని అయితే యాడ్ చేశానండి నేను. ఎంత ఎక్కువ నెయ్యి వేసుకొని మనము ఈ క్యారెట్ తురుముని ఫ్రై చేసుకుంటూ ఉంటే అంత టేస్ట్ అనేది అయితే మనకి ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి ప్రేమగా మన చేతులతోటి స్వీట్ చేసి వారి నోరు తీపి చేసామంటే అంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి. ఎంతో టైం పట్టదండి. ఓపికగా మీరైతే సిమ్లో పెట్టుకొని ఈ తురుమునంతా వేయించుకున్నారంటే పర్ఫెక్ట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఈ మాత్రం మనకి వేగిన తర్వాత ఆల్మోస్ట్ మన హల్వా అయితే కుక్ అయిపోయినట్లే. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి చక్కగా ఇంకోసారి కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అలానే ఉంచేసి మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఉత్తి క్యారెట్ తినడానికి పిల్లలు ఇష్టపడరు కదా ఎక్కువగా. అలాంటప్పుడు మనం ఇలా హల్వా చేసి ఇచ్చామంటే వాళ్ళైతే డెఫినెట్గా గంతులు వేసుకుంటూ తినేస్తారు. అంత బాగుంటుంది. పిల్లలకి ఎవరికైనా స్వీట్స్ అంటే ఇష్టమే కదా. సో అందుకని మీరైతే డెఫినెట్గా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మీకైతే ఎలా వచ్చిందో నాకైతే ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది నాకైతే చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను మన హల్వా ఎలా ఉందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మన రెసిపీని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.